హాయ్! హలో! వెల్కమ్ టు చిన్న క్రియేటివ్ ఐడియాస్. ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు. సిస్టర్ మీరు ఏ ప్లేస్ దగ్గర వర్క్ చేసుకుంటారా అని. మా డ్యాడీ ఉన్న ప్లేస్ దగ్గర వర్క్ చేసుకుంటాను. ఇదే నా వర్కింగ్ ప్లేస్. బట్ ఇది 2 డేస్ నుంచి వర్క్ దగ్గరికి వెళ్ళలేదు. చూపిస్తాను చూడండి ఎంత గజిబిజిగా ఉందంటే మీరే షాక్ అవుతారు. చూడండి. ఇదే అన్నమాట. చూసారా ఎలా ఉందో? ఒక 2 డేస్ తీయకపోతే ఇలా ఉంటుందన్నమాట. అంటే అది చుట్టూ రెడ్ కలర్ క్లాత్ ఏంటంటే బయట బయటకి చిరాగ్గా కనిపించకుండా ఉంటదని అలా పెట్టామనమాట. కర్టెన్ టైపు. చూడండి. అదనమాట. పైన కూడా ఉంది చూపిస్తాను. ఇది. ఇవన్నీ ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా తీసి చూపిస్తాను. చూడండి. డ సౌండ్ పడిపోయింది. ఏమనుకోకండి. కెమెరా పెట్టడానికి సరిగ్గా అవ్వట్లేదు ఎక్కువ ప్లేస్‌లో. హ్మ్. టేక్ ప్లేస్ అని అనుకుంటా. చూద్దాం. ఓకే. సరే. ఓకే. అంతే. క్లియర్‌గా కనిపిస్తుందా మీకు? హ్మ్. చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది నా థ్రెడింగ్ బాక్స్. బాక్స్‌కి చాలా చరిత్ర ఉంది. సర్దేటప్పుడు ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఎందుకంటే అన్నీ ఇంట్లోంచి చాలా బాక్సులు తస్కరించాను. ఎందుకంటే నాకు అన్నీ ఒక చోట పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఈ రీల్స్ ఏంటంటే ఒక కస్టమర్ శారీ కుచ్చులు కుడుతున్నాను. అందుకే సెపరేట్ చేసి పెట్టుకున్నాననమాట. హ్మ్. ఆ శారీ 2 డేస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు వీడియో ఎడిటింగ్‌కి కుదరట్లేదు. సో, అందుకని లేట్ అవుతుంది మీకు వీడియో పోస్ట్ చేయడానికి. ఈ బుక్ ఏంటంటే నాకు వచ్చిన ఆర్డర్స్, ఆ ఆర్డర్స్ పైన మీద మెటీరియల్ అవన్నీ రాసుకుంటాననమాట. నాకు కొంచెం క్లారిటీ ఉండటం కోసం. హ్మ్. ఇది మా డ్యాడీ సిక్స్త్‌లో కొన్న పౌచ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేసిన ఈ పౌచ్ మీద ఒక నేమ్ కూడా ఉంటుంది డ్యాడీ అని. డ్యాడీ లవ్ అని. అందుకని డ్యాడీ ఇది. కనిపించట్లేదు అనుకుంటా మీకు. ఇంకా చాలా ఉంది. సర్దాను మొన్నే. కాకపోతే ఏంటంటే అది కొంచెం గజిబిజిగా ఉంది కదా అని సర్దుతున్నాను. ఆల్రెడీ సిస్టర్ కూడా అడిగారు కదా! అందుకని. ఇంకా ఏకంగా ఒకేసారి చేస్తున్నానన్నమాట. మొన్నే సర్దాను. దసరా స్టార్ట్ అయిందని మొత్తం దులిపి సర్దామన్నమాట. మమ్మీ నీ ప్లేస్ నువ్వు సదురుకో అమ్మా అని చెప్తున్నది. అందుకని నేను సదురుకున్నాను. చూద్దాం. ఇదేంటంటే ఈ సర్కిల్స్ ఒక సిస్టర్ బ్యాంగిల్స్‌కి అలా చేసి పెట్టుకున్నారు. ఆహ్, చూడండి మీకు కూడా అర్థమవుతుందా? అంటే ఎన్ని సైడ్స్ వస్తున్నాయో చూసుకోవడం కోసం ఆ సిస్టర్ అలా పెట్టారు. వీలైతే ఆ సిస్టర్ ఐడీ నాకు గుర్తుంటే మెన్షన్ చేస్తాను ఇక్కడ. అప్పటినుంచి నాకు అలా అలవాటయిపోయింది. కొంచెం వర్క్ కూడా ఈజీ అయిందిలెండి దానివల్ల నాకు. ఇది మా అన్నయ్య వాచ్ బాక్సు. వాడు ఏం చేశాడో చూడండి అక్కడి నుంచి దారాలు పడిపోతున్నాయని అవన్నీ తీసి అందులో పెట్టేశాడు. నాకు 2 డేస్ తర్వాత తెలిసింది అందులో దారాలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుద్దని. హ్మ్. ఇంకపోతే ఈ పెద్ద బాక్స్ ఏంటంటే చరిత్ర ఉందని చెప్పాను కదా! యాక్చువల్‌గా అది మా అక్కది. తను నాకిచ్చిందనమాట. కౌశి వర్క్ నేర్చుకోవడానికి ఉంటుంది. నేర్చుకో అంటే ఆ వర్క్ బాక్స్ దగ్గర నుంచి నాకు ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. లేదంటే నాకసలు ఈ వర్క్ గురించి తెలీదు. పెద్ద ఐడియా లేదు. ఏదన్నా ఇంక వెంటనే అక్కని అడిగేయడం. అక్క ఇలాగా ఏ డిజైన్, ఏ మోడల్ అని తనని అడిగితే తన సజెషన్ మేరకు చేసేదాన్ని. అన్నీ సర్దే ఉంటాయి. అంటే మొన్న పడిపోయింది బాక్స్. దానివల్ల నేను ఇలా జెండు బామ్ సీసాలో కొన్ని కొన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాననమాట. ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే సర్దడానికి టైం కుదరట్లేదు నాకు. ఈ దాని మీద మూతేంటంటే నాకు దారాలు చుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్లాంక్‌తో 6 వస్తున్నాయి. దీంతో అయితే కరెక్ట్‌గా